హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్. బట్ రెలవెంట్ కాన్వర్సేషన్స్. యా, ఈ రోజు టాపిక్ అయితే మాత్రం యా, యా. F1 మూవీ గురించి. యా, సో అంటే నేను F1 మేము మూవీ రీసెంట్ గా చూసి చూసిన ఒక మూవీ విచ్ లైక్ బోత్ ఆఫ్ అస్ లైక్డ్ అలాట్. అండ్ నేను చూసింది ఆల్మోస్ట్ 4-6 వీక్స్ అయిందేమో. నువ్వే నాకన్నా రిలేటివ్లీ ఫ్రెష్ గా చూసావు. సో యా, నువ్వే స్టార్ట్ చేయి. రైట్. నీ ఎక్స్పీరియన్స్ ఏముంది F1 చూసినప్పుడు? నువ్వు ఎలాంటి థియేటర్ లో చూసావు? ఎలా ఉంది? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? యా, యా. ఎట్సెట్రా. రైట్, రైట్. నేను చూసి కూడా ఒక 2 వీక్స్ అలాగ అవుతుంది. బట్ యా, కొంచెం చాలా డిలేడ్ గా చూశాను. ఫార్చునేట్లీ అది థియేటర్ లో ఇంకా రన్ అవుతుండే నాకు కొంచెం కన్వీనియంట్ షో దొరికింది కూడా. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే మూవీది. లైక్ అగైన్ ఏ ప్రీ నోషన్ లేకుండా నేను చూశాను మూవీ. జస్ట్ దట్ లైక్ F1 కార్ రేసింగ్ గురించి అని తెలుసు అంతేగాని దానికి మించి ఇంకేమీ తెలియదు ఆ మూవీ గురించి. అండ్ ఆల్సో ఈవెన్ F1 గురించి కూడా అంత ఐడియా లేదు. అవుట్ ఆఫ్ లవ్ ఫర్ మూవీ అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఏదైతే టాక్ నడుస్తుందో నువ్వు చెప్పడం ఆర్ నా వేరే ఫ్రెండ్స్ కూడా చాలా మంది చాలా పాజిటివ్ గా చెప్పారు. అండ్ ఆల్సో నాకు ఒక సిమిలర్ ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది కదా, నీకు బాగా నచ్చుతుంది అనే జోన్ లో చెప్పారు. నేను అలానే వెళ్ళి చూశాను. బట్ నేను ఒక 5 to 10 minutes మూవీ స్టార్ట్ అవ్వగానే ఐ గాట్ హుక్డ్ టు ఇట్. లైక్ ఆ రైటింగ్ వల్ల కావచ్చు ఆర్ క్యారెక్టరైజేషన్స్ వల్ల కావచ్చు ఆర్ ఐ డోంట్ నో ఏ స్పెసిఫిక్ రీజన్ వల్లనో తెలియదు కానీ ఒక 5 to 10 minutes ఐ స్టార్టెడ్ టు ఎంగేజ్ కంప్లీట్లీ ఇన్ టు ఇట్. నా ఫస్ట్ థాట్స్ అయితే లైక్ ఇట్ వాస్ బ్రిలియంట్లీ మేడ్. అగైన్ నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ F1 ఆర్ కార్ రేసింగ్ గురించి అసలు ఏమీ తెలియదు. బట్ ఏమి బాగా నచ్చింది, వాట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ వెల్ ఇస్ స్పూన్ ఫీడ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఈ దాంట్లో ఉన్న ఒక డైనమిక్స్ కానీ F1 ఏ స్పోర్ట్ లో అయినా సర్టెన్ డైనమిక్స్ ఉంటుంది అండ్ సర్టెన్ టెక్నికాలిటీస్ ఉంటాయి కదా. బట్ అవి స్పూన్ ఫీడ్ చేయకుండానే నీకు స్టోరీతో పాటు నరేషన్ లో ఎలాగైతే ఆర్గానిక్ గా వెళ్ళిందో అంతే ఇదిగా యూ కెప్ లెర్నింగ్ అబౌట్ ఇట్. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు ఆ, నాకు తెలిసినంత వరకు దీనికి ముందు ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ చూశాను రేసింగ్ గురించి. బట్ మనకు ఇండియాలో అలాగా రేసింగ్ సైడ్ అంత అసలు నాకు గుర్తున్నంత వరకు ఏ మూవీ రాలేదు. బట్ మీకేంటంటే వేరే స్పోర్ట్స్ తో అట్లీస్ట్ కొంచెమన్నా రిలవెన్స్ ఉంటుంది మనకు. లైక్ ఫుట్బాల్ గురించి కానీ దేర్ ఆర్ మూవీస్, హాకీ గురించి ఉండే స్పోర్ట్స్, ఈవెన్ క్రికెట్ విచ్ ఇస్ వెరీ కామన్ అనుకో, రగ్బీ గురించి. ఈవెన్ దో రగ్బీ అంత ఫేమస్ కాకపోయినా బట్ స్టిల్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కొంచెం అని కొంచెం మనకు తెలుసుండే దాని గురించి. అగైన్ చెస్ గురించి ఒక సిరీస్ చూసిండే మనం, లైక్ మినీ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్, క్వీన్స్ క్వీన్స్ గ్యాంబిట్. గ్యాంబిట్. సో ఈ ఈ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అవన్నీ మనకు కొంచెం అన్న ఫెమిలియారిటీ ఉంది. బట్ ఇది కంప్లీట్లీ ఫ్రెష్ ఉండే. అగైన్ F1 అనేది డిఫరెంట్ అండ్ అవుట్ ఆఫ్ F1 యూ హ్యావ్ అదర్ రేసింగ్ కాంపిటీషన్స్ అనే అండర్స్టాండింగ్ కూడా లేకుండే అనమాట. బట్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ చాలా ఆర్గానిక్ గా వెళ్ళిండే. సో ఒక సీన్ లో అనుకుంటా వెదర్ కండిషన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. లైక్ ఓకే ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్పేసి ఒక సీన్ లో ఉంటుంది, వాళ్ళు చెప్తారు, ప్రిడిక్ట్ చేస్తారు అనమాట. ఓకే సో లైక్ హౌ ఇట్ ఈస్ ఇన్ క్రికెట్, నాట్ మచ్ ఆఫ్ ODI T20 అంత ఇంపాక్ట్ చేయకపోయినా టెస్ట్ క్రికెట్ కి వెదర్ కండిషన్స్ అండ్ పర్టికులర్లీ రెయిన్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆన్ దట్ లైన్స్ నాకు ఇది చూస్తున్నప్పుడు కూడా ఐ కుడ్ రిలేట్ అన్నమాట. ఓకే వాళ్ళది అదొక పారామీటర్ గా తీసుకొని వాళ్ళ గేమ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా స్ట్రాటజైజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ లైక్ స్పోర్టింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎమోషన్ బ్రిలియంట్ వర్క్ అయింది నాకు. ఒకటి ఏంటంటే మెయిన్లీ లైక్ బ్యాటరీ క్యారెక్టరైజేషన్ కావచ్చు ఆర్ జోషువా పేర్స్ లైక్ తన అపోనెంట్ అని కాదు, సేమ్ టీమ్మేట్. సో తన అదే ఆ క్యారెక్టరైజేషన్ ఈవెన్ దో మనకు స్టార్టింగ్ లో కొంచెం నెగటివ్ ఆర్ విలన్ టైప్ ఆఫ్ షేడ్ ఇచ్చినా కూడా యాడింగ్ ఏ మదర్ క్యారెక్టర్ టు ఇట్ ఆర్ ఎలాగంటే తనకు ఒక ప్రోగ్రెషన్ లైక్ ఒక ఆర్క్ ఉంటది, ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటది జోషువా పేర్స్ తనకు కూడా. సో అది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో యువర్ థాట్స్, లైక్ నీకు గుర్తున్నంత వరకు ఆర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ మూవీ గురించి. నువ్వు చెప్పినట్టు నాకు F1 చాలా మందికి, చాలా మందికి తెలియదు. అండ్ ఈవెన్ నాకు ఆల్మోస్ట్ జీరో ఐడియా అనుకుంటా. మేబీ ఒకరిద్దరు ప్లేయర్స్ పేరు తెలిసి ఉండొచ్చేమో, నేమ్స్. బట్ ఈవెన్ నువ్వు చెప్పినట్టు అగైన్ నేను మూవీ చూసి వచ్చిన తర్వాత ఫర్ సమ్ రీజన్ నాకు ఐడియా ఉంది. ఓకే, ఫోర్డ్ వర్సెస్ ఫెరాకి దీనికి ఏదో డిఫరెన్స్ ఉంది.
బట్ ఊరికే జస్ట్ చెక్ చేశాను అనమాట. ఓకే, ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ ఇట్ డజంట్ డీల్ విత్ F1 యాజ్ అ స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్. సో F1 అయితే ఆ ప్రాపర్ స్పోర్ట్ గురించి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్, లైక్ ఈచ్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ కరెక్ట్. ఒక్కొక్క కంట్రీలో జరుగుతూ ఉంటుంది. అది హోల్ ప్రాపర్ రైట్. స్పోర్ట్ అనుకుంటా. బట్ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ అది స్పోర్ట్ కాదు, ఐ డోంట్ నో, మేబీ అగైన్ అంత నాలెడ్జ్ దర్ ఇస్ నో లేకుండానే, కంపారిజన్. అంత రైట్, రైట్. నాలెడ్జ్ లేకుండానే F1 చూసా. అండ్ ఇప్పుడు కూడా పెద్దగా నాలెడ్జ్ మరీ టూ మచ్ ఏం అవ్వలేదు కూడా ఇన్ వే. బట్ స్టిల్ మూవీ వర్క్ అవ్వడం ఇన్ వే ఇట్స్ సర్ప్రైజ్ అండ్ ఆల్సో లైక్ వర్త్ టేకింగ్ నోట్స్ అనమాట. ఎలా వర్క్ అయ్యింది అన్నది. ఎందుకంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పోర్ట్ పైన లేకున్నా కూడా అగైన్ యాజ్ యూ సెడ్ క్యారెక్టరైజేషన్స్ క్యారెక్టర్స్ అన్నవి మనకు మోర్ రిలేటెడ్ అనిపిస్తాయి. ద రీజన్ బీయింగ్, ఫర్ ఎగ్జాంపుల్, టూ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. బ్రాడ్ పిట్ బీయింగ్ దట్ ఓల్డ్ స్కూల్ క్యారెక్టర్ వేర్, ఎందుకంటే అతను లాస్ట్ పార్టిసిపేట్ చేసింది వీటిల్లో 30 years బ్యాక్ నాకు గుర్తంత వరకు. అండ్ జాషువా ఇస్ వెరీ, సోషల్ మీడియా అంటే పిఆర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మనకు మీడియా ఇలా కనిపించాలి, అతనికి ఒక పిఆర్ ఏజెంట్ ఉంటాడు, వాడు వచ్చి చెప్తూ ఉంటాడు వీరు వాళ్ళ లైక్ పార్టీలోకి వచ్చి వీళ్ళ ఐ మీన్ వాట్ ఎవర్ ఎంజాయ్ చేయను, ఇంకోటి ప్రతి ఒక్కటి అతను డిఫైన్ చేస్తూ ఉంటాడు. బికాస్ నీ టీం ప్రొఫైల్ నే కాదు, నీ ప్రొఫైల్ కూడా పెంచుకోవాలి. సో దట్ ఎలానో నీ టీం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ టీం అది డూమ్ అయిపోతుంది, ఎలానో అది గెలవట్లేదు. నువ్వు నీ ప్రొఫైల్ పెంచుకుంటే వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, వేరే టీమ్స్ నిన్ను తీసుకొని. లైక్ హౌ ఇన్ ఐపీఎల్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు టీమ్స్ తీసుకుంటారా, ఐ డోంట్ నో F1 లో కూడా ఆప్షన్ జరుగుతుందా నాకు ఐడియా లేదు. బట్ అట్లీస్ట్ వేరే టీమ్స్ నేను తీసుకునేలా నీ ప్రొఫైల్ నువ్వు పెంచుకున్నది వాడి పిఆర్ థింగ్. బట్ కాంట్రాస్టింగ్ గా బ్రాడ్ పిట్ క్యారెక్టర్ చూస్తే ఎప్పుడైతే అతను ఓడిపోయాడో ఫర్ సమ్ రీజన్, ఒక పెద్ద క్రాష్ జరుగుతుంది, ఆ తర్వాత నుంచి అతను పార్టిసిపేట్ చేయడు వీటిల్లో. సో అతనేమో కంప్లీట్ గా లైక్ ఈవెన్ అట్ ద ఎండ్ అతను చూస్తే అతనే గెలుస్తాడు, బట్ హీ జస్ట్ వానిషెస్ అనమాట. పెద్దగా ఎవరితోనూ మీడియా ఇంటరాక్షన్స్ ఏముండవు, జస్ట్ అలా వెళ్ళిపోతాడు. సో ఐ డోంట్ నో, నీకు ఆ క్యారెక్టర్ కాంట్రాస్ట్ అన్నదే మనకు వెరీ రిలేటబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఒకసారి మాట్లాడినట్టు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ లో కూడా వీ హ్యావ్ వెరీ ఫ్లాషీ టైప్ ఆఫ్ క్రికెటర్స్, వీ హ్యావ్ కొంచెం ట్రెడిషనల్ గేమ్ ఆడే క్రికెటర్స్ కావచ్చు, కొంచెం ఓల్డ్ స్కూల్ లాగా అనిపించే క్రికెటర్స్. మేబీ ఇప్పుడున్న టెస్ట్ టీమ్ లో అలాంటి వాళ్ళు లేరేమో, బట్ అట్లీస్ట్ మేబీ లాస్ట్ ఓల్డ్ స్కూల్ పర్సన్ ఇస్ పుజారా ఏమో. సో మనకు ఆ టైప్ ఆఫ్ మనం అలా రిలేట్ చేసుకోవచ్చు కూడా. సో ఆ పరంగా, అండ్ దెన్ యాజ్ యూ సెడ్ అగైన్, లైక్ వెదర్ కండిషన్స్, లైక్ ఐ రిమెంబర్ లైక్ అతను బ్రాడ్ పిట్ ప్రతి రేస్ ముందు హోల్ ఆ రేస్ కోర్స్ మొత్తం రన్ చేస్తూ ఉంటాడు. సో దట్ he tries to understand ఎక్కడెక్కడ డైవర్జన్స్ ఉన్నాయి, ఐ థింక్ సంథింగ్ లైక్ దట్ అరౌండ్ దట్ జోన్ లో అతను ఆ హోల్ పాత్ ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. అండ్ సంథింగ్ ఆ రోజు ముందు రోజు వర్షం పడినందుకో ఏమో, ఐ థింక్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఏదో ఏదో ఇటాలీలోనో ఎక్కడో జరిగే గ్రాండ్ ప్రిక్స్ జస్ట్ ముందు వర్షం పడుతుంది అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తుంటే. అప్పుడు అతను చూస్తాడు ఎంత రోడ్ ఎంత స్లిక్ గా ఉందనో ఆర్ సంథింగ్ లైక్ దట్ ఆ జోన్. సో అగైన్ నాకు అలా చూసినప్పుడు నాకు ఆటోమేటిక్ గా మన క్రికెట్ అనేది ఎక్కువ అసోసియేటెడ్ స్పోర్ట్ కాబట్టి పిచ్ కండిషన్స్ ఎలా అయితే మ్యాచ్ ముందు చూస్తారు పిచ్ ని, ఆ కెప్టెన్ కావచ్చు, కోచ్ కావచ్చు, ఆ వేరే అనలిస్ట్ కావచ్చు, మొత్తం గ్రౌండ్ అండ్ పిచ్ ని అబ్జర్వ్ చేస్తారు. సో నాకు అదే గుర్తొచ్చింది. సో ఇలాంటి రీజన్స్ వల్ల మనం కనెక్ట్ అవుతాం అనుకుంటా. రైట్, రైట్. నువ్వు ఇందాక చెప్తుంటే కూడా లైక్ తను బ్రాడ్ పిట్ లైక్ సమ్ ఓల్డ్ స్కూల్ అండ్ లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత హీ వుడ్ జస్ట్ వానిష్. మీడియా దీంతో మాట్లాడాను, నాకేమనిపిస్తుంది లైక్ ఈవెన్ దో దిస్ ఈస్ ఆల్ స్పోర్ట్ మూవీ, లైక్ ఎమోషనల్ బాగా ఎక్కువ ఉన్నా కామెడీ అనేది కూడా బాగా వర్కౌట్ అయింది అనమాట మూవీలో. చాలా సీన్స్ నాకే కాదు, లైక్ నేను చూసినప్పుడు ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది కామెడీ, లైక్ వెరీ బిట్స్ అండ్ పీసెస్, రైట్, వేర్ లైక్ తను మీడియా దీని గురించే లైక్ రూబెన్ క్యారెక్టర్ ఉంటది కదా, వేర్ హూ ఇస్ ద మేనేజర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఫర్ దట్ టీమ్. ఎవరైతే బ్రాడ్ పిట్ ని తీసుకొని వస్తాడో అతను ఇట్లా బ్రాడ్ పిట్ వచ్చి నో మోర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఆర్ మీడియా థింగ్ అంటే, అలా కాదు అది ఎలాగా అంటే, నువ్వు నాకు ఇచ్చే పే నుంచి కట్ చేసుకో అంటే నీకు నేను అంత ఇవ్వట్లేదు అని సమ్ లైక్ స్మాల్ థింగ్స్, బట్ ఇట్ వర్క్ రియల్లీ వెల్. అండ్ ఆల్సో ఇంకొకటి లైక్ కామెడీ థింగ్ లోనే లైక్ వేర్ కేట్ ఒక ఉంటుంది కదా, తను హూ అనలైజెస్ లైక్ విండ్ అన్న. సో వాళ్ళిద్దరి రిలేషన్ అప్పుడు లైక్ రూబెన్ కమ్స్ టు ద రూమ్, హీ నాక్స్ అండ్ లైక్ రూబెన్ డూ యూ థింక్ లైక్ నేను నిజంగానే అలా చేస్తా అనుకుంటున్నావా, నాకు కొంచెం ప్రొఫెషనల్ బౌండరీస్ ఉంది, నీకు ఆ సీన్ గుర్తుందో లేదో, ఆ నైట్ వస్తాడు నీతో, రైట్, వేర్ దే మేక్అవుట్. అండ్ సో అది కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చిన్నవి అయినా కూడా ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. అండ్ ఇంకొకటి లైక్ అగైన్ రిలేటింగ్ ఇట్ టు స్పోర్ట్ లైక్ క్రికెట్ మనకి చూసుకుంటే, లైక్ పర్టికులర్లీ టెస్ట్ క్రికెట్, రైట్, లైక్ వేర్ మోర్ నాట్ జస్ట్
క్రికెట్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఇంపాక్ట్ ద స్పోర్ట్. సో అలాగా ఇందులో కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, వేర్ పర్టికులర్లీ వాళ్ళు ఎప్పుడైతే బేక్ వస్తారు, లైక్ రేస్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక టైర్స్ మార్చాలనేసో లేకపోతే ఆ కార్ కి ఏదో చేయాలి. సో ఫస్ట్ లో అది జామ్ అయిపోతుంది, ఏదైతే వాళ్ళు వీల్ సెట్ చేసేటప్పుడు. ఆ ఒక్క 30 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ వాట్ ఎవర్ ఇస్ టేకెన్, అది కూడా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవును. చేస్తుంది. అండ్ ఆ ఫీల్ మనకు రావడానికి కూడా మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది నీకు నేను చెప్పే స్క్రీన్ ప్లేలో చాలా బాగా యాడ్ చేశారనమాట అది. ఆ ఆ టచ్ నేను చెప్తున్నా, వేర్ లైక్ అగైన్ ఇట్స్ అగైన్ అండ్ ఈవెన్ దో ఇండివిజువల్ ప్లేయర్ ఆడుతూ ఉన్నా, దెర్ ఇస్ ఎ టీమ్ గేమ్ అవును. ఇన్ ఇట్ యాజ్ వెల్. ఉమ్. సో నేను అనేది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే టీం అయినా, దే ఆర్ అగైన్ ఇండివిజువల్ ప్లేయర్స్. అవును. అగైన్ వాళ్ళు టీమ్ గా ఎలా ఆడొచ్చు, ఆ స్ట్రాటజీస్ కానీ, లైక్ అంటిల్ దెన్ ఐ డింట్ హ్యావ్ లైక్ ఒకటే రేస్ లో మల్టిపుల్ మెంబర్స్ ఫ్రమ్ సేమ్ టీమ్ పార్టిసిపేట్ చేయొచ్చు అన్న నాలెడ్జ్ కూడా లేకుండా అనమాట. అవును. సేమ్ సేమ్ సో సేమ్. అలాంటివన్నీ కూడా చాలా, అదే అదే చెప్తున్నా కదా, స్పోర్ట్ గురించి మనకి ఏం తెలియకపోయినా అంత ఎంగేజ్ చేసింది అనేదే నాకు చాలా బ్రిలియంట్ గా వర్క్ అవుతుంది అనమాట. ఒక లేమన్ గా చూసినా కూడా ఆ, నాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు. ఒక స్పోర్ట్ మూవీకి వెళ్ళడము విత్ నో నాలెడ్జ్ అంత బాగా నచ్చడం అనేది అవును. ఇట్స్ రియల్లీ గుడ్. యా, నాకు కూడా అంతే. నేను ఆలోచిస్తుంటే నేను ఎంతవరకు చూసిన స్పోర్ట్ మేబీ చెక్ ద ఇండియా, ఓకే, సినిమా మనకు వర్కౌట్ అయినా కూడా హాకీ నాకు అంటే ఆ మూవీ రూల్స్ గురించి ఆ గేమ్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతుందంటే నాకు గుర్తులేదు మరి అదర్వైజ్ ఎక్కువ చూసి మనం క్రికెట్ గురించి, విచ్ మనకి అయితే చాలా ఫెమిలియర్ ఉంటాం. ఆర్ చెస్, ఓకే, చెస్ అనేది ఇండోర్ స్పోర్ట్ కాబట్టి టూ మెనీ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయని ఎలాగ అనిపించదు, ఎందుకంటే ఐ మీన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయనే ఫీలింగ్ రాదు. బట్ అగైన్ యాజ్ యూ రైట్. సెడ్, ఆ టైర్ ఫిక్సింగ్ అండ్ ఆల్, సో అందులో కూడా చిన్న క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఎవరైతే ఆ హోల్ దాన్ని హెడ్ ఆ చేస్తున్న లేడీ. అమ్మాయో ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్స్ అనుకోవాలి ఆ అమ్మాయిని, తను కూడా కొంచెం పానిక్ అవ్వడం, ఫంబుల్ అవ్వడం అదంతా ఉంటుంది. షీ హ్యా రైట్. బ్రాడ్ పిట్ తనతో ఒకసారి మాట్లాడతాడు. అండ్ దెన్ యా. మనకు ఒక టైంలో మనకు తెలిసిపోతుంది, ఓకే, తను కూడా కొంచెం వాట్ ఎవర్ ప్రొఫెషనల్ అయిపోయింది ఆ హోల్ థింగ్ లో అనేసి. ఆ చిన్న క్యారెక్టర్ లో కూడా ఒక ఆర్క్ ఉంటుంది. అలానే రైట్. కేట్ చూస్తే కూడా, అంటే మనం అగైన్ స్పోర్ట్ అంటే ఎవరైతే ఆన్ ఫీల్డ్ లో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ స్కిల్ గురించి మనం ఆలోచిస్తాం. బట్ వాళ్ళ వెనక పనిచేసే అది కోచింగ్ స్టాఫ్ కావచ్చు, ఫిజియోస్ కావచ్చు, క్రికెట్ అనాలజీ పరంగా ఇందులో చూస్తే కేట్ తను, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ గా దానికి ఆ రోల్ కి ఏమన్నా పేరు ఉందో లేదో నాకు తెలియదు. బట్ షీ డిజైన్స్ ద కార్స్ అనుకుంటా, నాకు అర్థమైనంత వరకు కార్ ని కరెక్ట్. డిజైన్ కరెక్ట్. చేస్తుంది. కరెక్ట్. అండ్ ఇఫ్ నాకు కరెక్ట్ గుర్తుంటే వాళ్ళ కార్స్ కి సమ్ ఏదో డిసడ్వాంటేజ్ ఉంటుంది వేరే కార్స్ తో కంపేర్ చేసుకుంటే, మేబీ బడ్జెటింగ్ ఇష్యూస్ వల్ల, ఐ డోంట్ నో. స్పీడ్ అన్నది వేరే వాటితో కంపేర్ చేసుకుంటే వీళ్ళ కార్స్ తక్కువ ఆఫర్ చేయగలవు అనుకుంటా స్పీడ్. సో షీ హ్యాడ్ సమ్ ఫీచర్, బేసిక్ గా సమ్ రైట్. 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 మాన్యూవరబిలిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అగైన్ ఐ డోంట్ నో హౌ దట్ యాడ్స్ ఇన్ టు ద స్పోర్ట్, ఆ స్పోర్ట్ కి. బట్ సో అగైన్ స్ట్రెస్ చేస్తున్నా క్యారెక్టర్ పైన, అండ్ ఆ క్యారెక్టర్ జస్ట్ నార్మల్ ఒక సైడ్ క్యారెక్టర్ లాగా అనిపించదు మనకు, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ లానే అనిపిస్తుంది. సో బ్రాడ్ పిట్ కి ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, బ్రాడ్ పిట్ అండ్ ద గై హూ ప్లేడ్ జోషువా, ఆల్మోస్ట్ అంతే ఇంపార్టెన్స్ తినకు కూడా ఉంటుంది అనమాట. సో రైట్. తను సమ్ టెక్నికల్ థింగ్స్ యాడ్ చేస్తూ ఉంటుంది ఆ కార్ కి. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత తను ఏదైతే యాడ్ చేసిందో అది ఇల్లీగల్ అనేసే సమ్ వాళ్ళు వాళ్ళు వస్తారు ఇన్వెస్టిగేషన్ కదా. జరుగుతుంది. రైట్. రైట్. యా యా. యా సో అది కూడా, అంటే అగైన్ మనం ఎప్పుడు క్రికెట్ గురించి ఏదన్నా స్పోర్ట్ తీసినా కూడా వి నెవర్ టాక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ వాట్ హ్యాపెన్స్. అంటే టెక్నికల్ అనాలిసిస్ ఖచ్చితంగా ఉంటుంది ఈ మధ్య క్రికెట్ లో. ఫర్ యా. ఎగ్జాంపుల్ మేబీ ఐ డోంట్ నో, ఇండియా ఆస్ట్రేలియా పిచ్ పైన ఆడుతున్నారు, కొత్త బౌలర్స్ ని ఫేస్ చేస్తున్నాము అంటే ఆ పర్టికులర్ యా. బౌలర్ ముందు మ్యాచెస్ లో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడో, ఎలా ఒక సర్టన్ బ్యాట్స్మెన్ ని అతను అవుట్ చేశాడు అనేసి, ఇంకొక బ్యాట్స్మెన్ ని ఎలా, వాడి వీక్ పాయింట్స్ ఏంటి ఆ పర్టికులర్ బ్యాట్స్మెన్ అనేసి, రైట్. రైట్. అలాంటివి రైట్. యా. ఉంటారు. మేబీ అగైన్ వి నెవర్ టాక్ అబౌట్ దోస్ పీపుల్, రైట్? యా, అది అనిపించింది. యా. 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 అంటే క్రికెటింగ్ మూవీస్ లో డెఫినెట్లీ ఇట్స్ నాట్ దేర్, బట్ ఇన్సైడ్ ఎడ్జ్ అని చెప్పేసి ప్రైమ్ రైట్ రైట్ వీడియోలో ఒకటి ఉంటది. రైట్ రైట్. ఈవెన్ దో ఇట్స్ లైక్ క్రికెట్ పైన బేస్ చేసిన, ఇట్స్ మోర్ ఆన్ ద కమర్షియల్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. లైక్ క్రికెట్ గురించి కానీ ఆర్ స్పోర్ట్ ని గ్లోరిఫై చేస్తూనో అలా ఉండదు, కానీ ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ మూవీ, సారీ కమర్షియల్ సిరీస్, వెబ్ సిరీస్. బట్ అందులో బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ మిమికింగ్ ఐపీఎల్, కొన్ని క్యారెక్టర్స్ దేర్ అంటే అనలిస్ట్ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ టచ్ ఇస్తారు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ టు దాట్ ఎక్స్టెంట్. బట్ అగైన్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈవెన్ క్రికెట్ పైన కూడా, ఐ మీన్ వీ నో రైట్, లైక్ మనం కొంచెం బాగా క్లోజ్ గా టెస్ట్ క్రికెట్ ని బాగా ఫాలో అవుతాం కాబట్టి, ఆ, నీకు ప్లేయర్స్ కానీ, లైక్ పర్టికులర్లీ స్పీకింగ్ అబౌట్ ప్లేయర్స్,
వాళ్ళ కాంట్రిబ్యూషన్ కన్నా ఎక్కువ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తాయి. అగైన్ ప్లేయర్ తనకున్న స్కిల్ కన్నా మెంటల్ అబిలిటీ అండ్ ఆల్సో అవేర్నెస్ ఆఫ్ వేర్ హీస్ ప్లేయింగ్, పిచ్ ఏంటి, టీమ్ సిచ్యువేషన్ ఏంటి, ఏ సెషన్ జరుగుతోంది, ఈ సెషన్ లో మనం ఎట్లా ఆడాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. అగైన్ ఆన్ దట్ లైన్స్ ఏ మూవీ లేదు క్రికెట్ గురించి మాట్లాడుకుంటే కూడా. యా, సో దట్ ఈస్ వన్ థింగ్. యా అంటే మనం ఇందాక గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ గురించి చెప్తున్నట్టు డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో నేను చూస్తున్నప్పుడు నాకు అదే మైండ్ లో రన్ అవుతుంది అనమాట. ఓకే, మనం కూడా లైక్ ఆస్ట్రేలియాకి వెళ్తాం, సౌత్ ఆఫ్రికాకి వెళ్తాం, ఇంగ్లాండ్కి వెళ్తాం, లైక్ యాజ్ అన్ ఇండియన్ టీమ్ టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి. సో ప్రతి కంట్రీకి వాటి తగ్గ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంచెం లెజెండరీ క్రికెటర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత ఒక వెరీ న్యూబీ టీమ్, దానికి ఒక కోచ్. సో వాళ్ళు ఇప్పుడు సమ్ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో బై సంథింగ్ లైక్ వరల్డ్ WTC జరుగుతోంది, ఒక్కొక్క కంట్రీని వాళ్ళు విజిట్ చేయాలి అంటే షుడ్ విన్ ఆర్ వాట్ ఎవర్. సో ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే బికాస్ ప్రతి కంట్రీకి ఒక యూనిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి. సో అలా వెళ్తూ అలాంటి ఒక స్టోరీ లైన్ ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది కదా అని నాకు అనిపించింది అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఒక అందులో ఐ డోంట్ నో ఏదో ఇంటర్వ్యూలో ఎందులో చెప్తాడు, లైక్ చేజ్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటావు అనేసి అడుగుతారు. సో అంటే తను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఒక 1 or 2 overs ఆర్ మేబీ మోర్ దాన్ దట్ బౌండరీస్ రాలేదంటే బ్యాట్స్మెన్ యూజువల్ గా ప్యానిక్ అయిపోతాడు, ఆ ప్రాసెస్ లో ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. బట్ నా మైండ్ సెట్ అలా ఉండదు, లైక్ కాన్స్టాంట్ గా రన్ స్కోరింగ్ అనేది ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ 20 overs లో ఎంత రీచ్ అవ్వాలి. సో ఇలా సో ఐ మీన్ ఆబ్వియస్లీ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ సైకి వైల్ హీస్ బ్యాటింగ్, రైట్? సో అతనికి సైకి ఉంటుంది, రిషబ్ పంత్ కోట్ ఉంటుంది, పుజారా కోట్ ఉంటుంది. సో అగైన్ F1 ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్స్ థింగ్ ఏంటంటే, చాలా స్పోర్ట్స్, ఐ మీన్ నాట్ దెర్ ఆర్ అదర్ స్పోర్ట్స్ లే, ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ వేర్ మల్టిపుల్ టీమ్ ప్లేయర్స్ will be playing. But F1 లో at least there are 2 players, right? There are only 2 players. But cricket లో 11 players and 11 players with different mindsets. But of course there will be one captain. So ఎంత డ్రామా ఉండొచ్చు, నువ్వు లైక్ యూనో ఎంత మనం ఎక్స్ప్లోర్ చేయడానికి క్రికెట్ లో ఇంకా చాలా ఉంది అని అనిపించింది నాకు. అగైన్ లైక్ ద సేమ్ థింగ్ చెప్తుంటే కూడా, ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు అదే అనిపించింది. సో ప్రతి ఇండివిజువల్ కి తనకు ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, తనకు ఒక మెంటాలిటీ ఉంటుంది. ఆ పర్టికులర్ స్పోర్ట్ ని, ఆ పర్టికులర్ ఫేస్ ని, లైక్ నాట్ పర్టికులర్ స్పోర్ట్, క్రికెట్ ని ఈ పర్టికులర్ వ్యూలో ప్లాన్ చేసుకుంటాడు. బట్ బికాస్ దర్ లైక్ 11 players, నాట్ జస్ట్ 11 players, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యూ హ్యావ్ కోచింగ్ స్టాఫ్, యూ హ్యావ్ పిచ్ కండిషన్స్, ఎవ్రీథింగ్. ఇంకా డ్రామా ఇంకా మంచిగా పండుతుంది అన్నట్టు. And there is all that selection, the whole administration. Of course, ఇందులో కూడా అదే ఎంతో కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా చూపిస్తారు, రైట్? ఈవెన్ బిజినెస్, రైట్? టీమ్ కి హెడ్ ఉంటాడు, వాడు సంథింగ్ హీస్ ప్లానింగ్ సమ్ కాన్స్పిరసీ సో దట్ అదంతా జరగాలనేసి. సో అన్నీ ఉంటాయి. సో యా, అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రైట్, అదొకటి. ఇంకా అంటే నాట్ ఇంకా ఇంకా వేరే క్యారెక్టర్స్, నాట్ జస్ట్ కేట్ కాకుండా నీకు ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. సో అగైన్ నాకు పేరు గుర్తులేదు అండ్ తన రోల్ కూడా గుర్తులేదు వీళ్ళ టీమ్ లోనే. తన క్యారెక్టర్ కానీ, నేను ఇన్ని ఈవెంట్స్ గెలిచాను, సో తనకు ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, తనకు ఒక అప్రోచ్ ఉంటుంది గేమ్ త్రూ. అగైన్ నేను ఇందులో అగైన్ దెర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్. లైక్ ప్రాపర్ గా ఒక క్యారెక్టర్ లైక్ తిను గుడ్ తిను బ్యాడ్ అన్నట్టు లేదు. ఈవెన్ దో ఆ టీమ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తాడో తన్ని కొంచెం లాస్ట్ గా టువర్డ్స్ ద ఎండ్ కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే చేసిన, ఆల్మోస్ట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఈవెన్ నాట్ గ్రే, యూ కెన్ నాట్ టెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ జోష్వా పేర్స్ ఆ క్యారెక్టర్ చేసినాడు, బ్రాడ్ పిట్ టీమ్ మెట్. సో తను లీడింగ్ ఆ టీమ్ లో, హీ కైండ్ ఆఫ్ ఈస్ మేనేజింగ్ ద లైక్ హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద టీమ్ అన్నట్టు అనుకోవచ్చు. సో ఆ టైంకి బ్రాడ్ పిట్ అనే ఇంకొక లైక్ హూ ఇస్ అ వెటరన్ జాయినింగ్ ద టీమ్, అతను వచ్చినప్పుడు మనం ఆ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే కూడా, నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఈ టీమ్ లో,
నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తుంటావు కొత్త పతను వస్తే నీ అప్రోచ్ అలానే ఉంటుంది. నిన్ను నువ్వు తగ్గించుకోకూడదు ఆర్ అవును. నీ రోల్ నువ్వు పోగొట్టుకోకూడదు అనే అప్రోచే ఉంటుంది కానీ క్యారెక్టర్ కి ఏ క్యారెక్టర్ కానీ గుడ్ అండ్ బ్యాడ్ అన్నట్టు చూపించలేదు. అలానే ఈ క్యారెక్టర్స్ కూడా ఇంకొక అతను ఎవరైతే కమ్యూనికేట్ చేస్తుంటాడో బ్రాడ్ పిట్ అండ్ జోషువా పేర్స్ తో లైక్ రేస్ జరిగేటప్పుడు, సో అతను అగైన్ లైక్ క్యాస్ట్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ టాప్ నాచ్ ఉండే. దట్ అవును. ఈస్ వన్ థింగ్. మ్యూజిక్ వాస్ లైక్ మ్యాడ్ మ్యాడ్ ఉండే. వేర్ ఒక సీన్ ఉంటుంది వేర్ ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ మ్యాచ్ ఎక్కడైతే తినకి యాక్సిడెంట్ అవుతుందో, ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు లీడ్ అవుతూ ఉంటారు, మధ్యలో ఇంకొక కార్ వెళ్తూ ఉంటది. సో డైరెక్షన్ తిను వాళ్ళు ఫాలో జోషువా అవ్వక. పేరు చెప్తూ ఫాలో అవ్వకుండా అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి స్ట్రైట్ వచ్చినప్పుడు ఓవర్టేక్ చేయమంటే తను వినకుండా అక్కడ చేస్తాడు కదా. అవును. సో ఈవెన్ అక్కడ కూడా ఒక ఆర్క్, అగైన్ ఆ మదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో తను బ్రాడ్ పిట్ ని అరుస్తుంది. యా. ఓకే ఇట్లా నువ్వు నీ వల్లనే నా కొడుకు ఇట్లా అయినాడు, ఇంకేదన్నా అయితే మాత్రం నీ అంత చూస్తాను అనే కైండ్ ఆఫ్ థింగ్ చేసినప్పుడు బ్రాడ్ పిట్ కి తెలుసు తన మిస్టేక్ కాదు అని చెప్పేసి. తను చెప్పినట్లు జరిగింటే రేస్ విన్ అయింటారు, తను ఫస్ట్ వచ్చింటాడు. జోషా పైర్స్ కి తెలుసు తను వింటా అంటాడు, అక్కడ బెడ్ పైన ఉండి వింటూ ఉంటాడు. కానీ ఇతను కన్ఫెస్ అవ్వడు, అతను కన్ఫెస్ అవ్వడు. ఇలా నా తప్పు కాదు అని బ్రాడ్ పిట్ చెప్పడు, తన తప్పే అనేసి జోషా పైర్స్. అక్కడ చెప్పకుండా ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇతను వెళ్ళి చెప్తాడు వాళ్ళ మదర్ కి. అవును. ఐ థింక్ సెకండ్ హాఫ్ కొంచెం అవును. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ టువర్డ్స్ వాడు ప్రీ రికవర్ అయిన క్లైమాక్స్ అప్పుడు తర్వాత. అనుకుంటా. రికవర్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ రికవర్ అయినా కూడా హీ స్టిల్ అగేన్స్ట్ బ్రాడ్ పిట్. ఒక ఫేస్ వస్తుంది వేర్ హీ రియలైజెస్ లైక్ విల్ హావ్ టు వర్క్ యాస్ ఎ టీమ్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. ఎక్కడైతే పాజిటివ్ స్టార్ట్ అవుతుందో బ్రాడ్ పిట్ పైన, సో అప్పుడు కన్ఫెస్ చేస్తాడు. సో ఇది కూడా ఒక క్యారెక్టర్ ఆర్క్ యాడ్ చేయడము. అగైన్ ఇక్కడ కూడా దేర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్. సో ఆ సిచ్యువేషన్ లో తను వాళ్ళ మదర్ ముందర తప్పు తక్కువ కాకూడదు అని చెప్పేసి అట్లనే చేస్తాడు. ఈవెన్ ఆ మదర్ క్యారెక్టర్ ని కూడా బాగా డిజైన్ చేసినారు. షీ నోస్ నథింగ్ అబౌట్ ద స్పోర్ట్. షీ యాడ్స్ అ లాట్ టు జోషువా పేర్స్ క్యారెక్టర్. తన అవును. పిఆర్ కూడా జోషువా పేర్స్ పిఆర్ ఉండడం. ఇది ఇంకొకటి ఏంటంటే బ్రాడ్ పిట్ కి ఒక క్యారెక్టరైజేషన్ పెడతాడు వేర్ హీస్ అ గ్యాంబ్లర్. అవును. సో కార్డ్స్ తో ఆడుతూ ఉంటాడు, కార్డ్ చెక్ చేసుకుంటాడు లైక్ రేస్కి వెళ్లే ముందు. ఆ, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఈవెన్ క్రికెట్ లో కూడా అవును. ప్లేయర్స్ కి లైక్ లెఫ్ట్ ప్యాడ్ రైట్ ప్యాడ్ కానీ ఈ గ్లౌస్ ఇట్లానే తీసుకోవాలి, తనకి ఇట్లా కార్డు. సో ఇవన్నీ కూడా బికాస్ అగైన్ ఐ థింక్ వీఆర్ ఓవర్ రిలేటింగ్ టు క్రికెట్, బట్ ఇట్ ఈస్ వాట్ మనకి అవును. అంత ఫెమిలియర్ ఉంది, ప్లస్ క్రికెట్ పైన అంత ఇది ఉంది కాబట్టి దీనికి అంత బాగా కనెక్ట్ అయ్యామనేసి అనిపించింది అనమాట సినిమా చూసేటప్పుడు. సో బ్రాడ్ పిట్ క్యారెక్టర్ కి ఇట్లా ఒక క్యారెక్టరైజేషన్ యాడ్ చేయడం, సో అవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. ఐ థింక్ నాకేమనిపించింది ఒక ఇంటెన్షన్ మేబీ ఏమై ఉండొచ్చు అంటే లైక్ బ్రాడ్ పిట్ బీయింగ్ దట్ ఓల్డ్ స్కూల్ పర్సన్. ఇప్పుడు మనకు ఏ స్పోర్ట్ అయినా క్రికెట్ కావచ్చు, ఏ స్పోర్ట్ అయినా కావచ్చు, సోషల్ మీడియా ఎక్స్పోజర్ అండ్ డామినేషన్ ఇన్ఫ్లుయెన్స్. వల్ల పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో మనం మేబీ లైక్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే మే ఫర్గెట్ దట్ మనం స్పోర్ట్ అసలు ఎందుకు చూస్ చేసుకున్నాం. లైక్ మనం 6 years 8 ఎగ్జాక్ట్లీ. years యా 10 యా. years ఉన్నప్పుడు స్పోర్ట్ ఏ ప్యాషన్ తో అయితే చూస్ చేసుకొని ఉంటామో, ఆ ప్యాషన్ 90s లో క్రికెట్ పాపులర్ అవుతున్నప్పుడు టీవీ వల్ల వాటి వల్ల అప్పుడే అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రాసెస్ లోనే రైట్. అక్కడక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు, లేదా కొన్ని వేర్ వీ కెన్ స్లైట్లీ అంటే ఎలా చెప్పాలి తప్పుదారులు దొక్కే అవకాశాలు రావటం. సేమ్ ఐపీఎల్ వచ్చిన వెంటనే నీకు మ్యాచ్ ఫిక్సింగ్ అగైన్ వచ్చింది. సో నీకు యా. స్కోప్ పెరుగుతున్నప్పుడు దిర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ టు గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్. బట్ అఫ్ కోర్స్ F1 లో అలాంటి రాంగ్ డైరెక్షన్ ఎగ్జాక్ట్ గా చూపించలేదు ఆ మూవీలో, అలాంటిదేం లేదు. బట్ స్టిల్ దెర్ ఈస్ దట్ థింగ్ రైట్. లైక్ ఓకే మనం స్పోర్ట్ తో పాటు అట్ ద సేమ్ టైం జనాలకు ఎలా కనిపించాలి, మీడియాకి ఎలా కనిపించాలి, ఈ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరస్ బ్రాడ్ యా యా పిట్ కమ్స్ అండ్ చేంజెస్ దిస్ గై జోషువా, రైట్? జోషువా కూడా చివర్లో ఆ యా పిఆర్ గై యా. తీసేస్తాడు ఇన్ అవే. సో లైక్ అగైన్ లైక్ రిమైండింగ్ ద ఒరిజినల్ స్పోర్ట్ ఇంటెన్షన్, రైట్? వాడు అంటాడు యా. చివర్లో మొత్తం ఈ F1 అంతా అయిపోయిన తర్వాత ఎడారిలో వెళ్తాడు. సమ్ ఐ థింక్ ఇట్స్ కాల్డ్ ఎస్ బాజా రేసింగ్ ఏదో అంటారు అనుకుంటా. సో అక్కడ అడుగుతారు ఎందుకు వచ్చావు నువ్వు అనేసి, ఐ మీన్ ఎందుకు ఈ రేస్ లైక్ పర్పస్ అనేసి ఏదో అడుగుతారు. బట్ కాదు జస్ట్ కాదు, మేము ఎక్కువ మనీ ఇవ్వలేము అని చెప్పేసాను. ఇట్స్ నాట్ రైట్ అబౌట్ మనీ అంటాడు. రైట్. యా. రైట్. ఇంకా దేని గురించి అంటే జస్ట్ నవ్వుతాడు, రైట్? యా వాడు యా. తనతో చెప్తాడు, ఎవరితో సరే. కేట్ తో యా. అంటాడు ఒక మాట. నేను ఎందుకు ఈ దీనిలో ఉంటా అంటే దెర్ విల్ ఏదో ఎప్పుడు అంటే ప్రతిసారి అవ్వకపోవచ్చు ఆ మూమెంట్, బట్ ఏదో ఒకసారి ఆ మూమెంట్ వస్తుంది వేర్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫ్లయింగ్ అనేసి, రైట్? యా 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 కంప్లీట్ గా లిబరేట్ యా అయిపోయినట్టు ఆర్ వాట్ ఎవర్. సో నాకు యా. అది గుర్తొచ్చినప్పుడల్లా నేను ఏమనుకుంటా అంటే సంథింగ్ లైక్ రాహుల్ ద్రావిడ్ ప్లేయింగ్ లైక్ ఫర్ 400 balls యా యా. డిఫెన్స్ చేస్తూ వాట్స్ ద పర్పస్ అంటే లైక్ యా ఓన్లీ హీ యా నోస్ ద యా. పర్పస్. అలా ఎందుకు రైట్. ఆడుతున్నాడో వాడికే తెలుసు, ఐ మీన్ ఆయనకే తెలుసు, కరెక్ట్. రైట్? సో నాకు యా. అలా అనిపించింది.
యా వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో ఈవెన్ అదొక్కటే కాకపోయినా ఇంకా స్పోర్ట్ గురించి వాళ్ళు చూపించింది F1 లో ఆ, ఒక ఒక అదే వాళ్ళది దాన్ని ఏమంటారు, ఆ, ఆ, ఒక బిల్డింగ్ ఉండే కదా వేర్ ఇట్ వాస్ డెడికేటెడ్ టు ఓన్లీ ఈ కంపెనీకి ఆర్ ఈ ఓకే. ఈ టీమ్ కి. అందులో ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని ఉంటాడు, లైక్ స్పోర్టింగ్ ప్రొజెక్టెడ్. ఒక ఆపరేటర్ ఉంటుంది, ఒక లేడీ. సో ఈ కండిషన్స్ ని సెటప్ చేసి ఇవ్వు అని చెప్పేసి బ్రాడ్ పిట్ లైక్ సిమ్యులేటర్ లాగా ఒక సిమ్యులేటర్. సిమ్యులేటర్ లాగా. దాట్ వాస్ లైక్ బ్రిలియంట్. నాకు అది చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. అది ఎందుకు బాగా వర్కౌట్ అయిందంటే ఇట్ యాడెడ్ సో మచ్ టు ద స్టోరీ అండ్ ఆల్సో టు ద క్యారెక్టర్స్. సో తిను చేస్తూ ఉంటే నువ్వు చెప్పినట్లు హీస్ నాట్ ఇన్ టు విన్నింగ్. అంటే డెఫినెట్లీ స్పోర్ట్ ఆడడం గెలుపు కోసం ఆడతాము. ఈస్ నాట్ ఇన్ టు మనీ థింగ్. ఈస్ నాట్ ఇన్ టు లైక్ ఓకే ఇది మనం ఒక పర్పస్ పైన. ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో తనకు అదే అగైన్ నువ్వు చెప్పినట్లు వేర్ ఇన్ ద కరెంట్ సోషల్ మీడియా జనరేషన్ దిస్ పిఆర్ స్టఫ్ ఎవ్రీథింగ్ ఈస్ టేకింగ్ ఓవర్ ద ప్యాషన్ ఆఫ్ లైక్ వై, ఎందుకు వాళ్ళ స్పోర్ట్ ని చూస్ చేసుకున్నారు అనే దాన్ని ఓవర్ రైడ్ అవుతుంది. సో తిను చేస్తున్నప్పుడు బ్రాడ్ పిట్ జోషువా పియర్స్ పైన నుంచి చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నాడు తిను. అండ్ తన అమ్మాయి ఎవరైతే సిమ్యులేషన్ క్రియేట్ చేస్తుందో సో తను వెళ్ళి అడుగుతాడు కూడా ఏం సెట్ చేసుకున్నాడు, ఏం మళ్ళీ రీప్లే చేస్తున్నాడు. అండ్ ప్రీ క్లైమాక్స్ కో ఆర్ సెకండ్ హాఫ్ లో ఒక స్టేజ్ కి వచ్చినప్పుడు జోషువా పియర్స్ అదే చేస్తాడనమాట. వెళ్ళి కూర్చొని సిమ్యులేట్ చేసుకొని. సో అప్పటి వరకు తను అది చేస్తున్నట్టు చూపించరు. ఎందుకంటే ఐ మీన్ వీఆర్ నాట్ టెల్లింగ్ దట్ తను కంప్లీట్ గా స్పోర్ట్ ని పక్కన పెట్టేసినాడు అనట్లేదు, బట్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ హిమ్. ఎక్కడైతే స్పోర్ట్ ని పక్కకు పెట్టేస్తున్నట్టు చేస్తున్నాడు, బట్ ఇవన్నీ తను చేయడము అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. లైక్ అంటే మనం క్రికెటర్స్ చెప్తూ ఉంటే వింటుంటాం కదా, లైక్ ఏదైనా అవుట్ అయినప్పుడు దే విల్ అగైన్ అండ్ అగైన్ వాచ్ లైక్ ఎక్కడ నేను తప్పు చేశాను, లైక్ కరెక్ట్ బాల్ కరెక్ట్ ని కరెక్ట్. ఎక్కడ యా. నేను తప్పుగా ఎస్టిమేట్ చేసి, లైక్ సచిన్ చెప్తాడు లైక్ ఎవ్రీ టైమ్ హీ గెట్స్ అవుట్ హీ ఆల్వేస్ డిస్కసెస్ విత్ హిస్ బ్రదర్ అనమాట, అజిత్ టెండూల్కర్ తో. ఈవెన్ అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తో ఆడిన మ్యాచ్ అప్పుడు కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత జస్ట్ అజిత్ తో ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్నది ఆ డిస్కషన్, బాల్ వాట్ ఎవర్ బాల్ పిచ్ కండిషన్స్ వాటి గురించే అనేసి. సో ఇట్స్ యా. ఆల్మోస్ట్ లైక్ దట్ ఎక్కడో మిస్టేక్ అయింది బ్రాడ్ పిట్ వాట్ ఎవర్ లైక్ అనాలిసిస్ లో. సో హీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్ ఫెయిల్యూర్. సో ఆ సిమ్యులేషన్ యా. తీసుకొని ఎలా ఇంప్రూవ్ అయి ఉండొచ్చు అని నాకు రైట్. అర్థమైనంత వరకు ఆ జోన్ లోనే వెళ్తుంది అనుకుంటా హోల్ ఎపిసోడ్. కరెక్ట్ 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 కరెక్ట్. అగైన్ నేను ఇందాక రేస్ గురించి చెప్పాను కదా వేర్ తనకి యాక్సిడెంట్ అవుతుంది జోషువా పేర్స్ కి. అక్కడ మ్యూజిక్ గురించి యాక్చువల్ గా మాట్లాడాలనుకునింది. ఓకే. చాలా బాగా వర్కౌట్ అండి. నేను అసలు ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూసాను ఆ కంప్లీట్ ఎపిసోడ్ ని. ఐ వాస్ లైక్ ఏంటి ఏంటి 4DX లో చూసి కొంచెం నాకైతే యాడ్ అయింది కొంచెం ఆ రేసింగ్ 4DX ఎఫెక్ట్. బ్లాస్ట్ అవ్వడము ఆర్ కొంచెం వర్షం పడేటప్పుడు ఆ రెయిన్ వాటర్ స్ప్రింక్లర్ అవడం సో మినిమల్ అయినా నాకు కొంచెం బాగా యాడ్ అయింది అనమాట మూవీ ఎక్స్పీరియన్స్ కది. సో మ్యూజిక్ చాలా బాగుండే. యా. సో ఎండింగ్ థాట్స్. యా లైక్ అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాట్ వీ ఫెల్ట్ వాస్ లైక్ క్రికెట్ పైన కూడా ఇట్లా అది ఒకటి వస్తే అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ క్రికెట్ వేర్ దెర్ ఇస్ మోర్ డ్రామా, స్కోప్ ఫర్ మోర్ డ్రామా. యా లుకింగ్ ఫార్వర్డ్ లైక్ లెట్స్ సీ ఇఫ్ ఒకవేళ ఇప్పుడున్న ఎందుకంటే వీ హ్యావ్ గుడ్ మేకర్స్ అండ్ బడ్జెట్స్ కానీ ఆర్ క్యాస్ట్ ఎనీథింగ్ రైట్ లైక్ ఎవరైనా మంచి గుడ్ క్రికెటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు F1 లైన్స్ లో ఏదన్నా తీస్తే ఐఎమ్ లైక్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ లైక్ సంథింగ్ వుడ్ హిట్ అన్నట్టు. యా. సేమ్ ఆల్మోస్ట్ సేమ్. లైక్ సినిమా కాకపోయినా సిరీస్ యా. చేయొచ్చు. ఆన్ దట్ నోట్ యా. యా. బై బై.